మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యాయి. సీఎం సీటును తీసుకోవాలని ఫడ్నవీస్ ను కోరారు. బీజేపీ నేతలు ఫడ్నవీస్ సీఎం అవుతారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం సీటు వదులుకునేది లేదని ఏక్నాథ్ షిండే వర్గం తేల్చి చెప్తోంది. ఇదిలా ఉండగా తన భర్త కూడా సీఎం రేస్ లో ఉన్నారని అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఫలితాల తర్వాత సీఎంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫలితాల తర్వాత కూటమి నేతలంతా కలిసి కూర్చొని సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆరోపణలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని షిండే తెలిపారు. మహాయుతికి భారీ మెజార్టీ ఇచ్చారని, ఇంతటి విజయం అందించిన మరాఠా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విజయం ఇచ్చారని షిండే తెలిపారు. अरे पोरगी कोण बाजूला होता तुम्ही काहीतरी करा बाजूला होता तुम्ही काहीतरी करा आता साईडला काय दिला डोक्या बरोबर अलीशान थोडं नीचे होते ना देखिए ऐसा ऐसा अरे मी क्लोज किती गेलो तिला वाकवण्यासाठी उसके बाद काय करू सर तिला डोकं आपण खाली खाली वाक जरा अरे तिथे डोकं प्रेम मध्ये डोकं दिसतं पीटीआय दादा इथला घे ना बरोबर ते माहिती नाही और सब हमारे जो तीनों पार्टी के प्रमुख और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट हो वैसे ही उसके ऊपर भी फैसला है। अभी टीम निकाल और जब पूरे आंकड़े आ जाएंगे जैसे हमारे चुनाव लड़े साथ में अरे पोरगी कोण बाजूला होता तुम्ही काहीतरी करा आगे का बाजूला होता तुम्ही काहीतरी करा आता हम लोग साईडला काय दिला डोक्या बरोबर ऐसा अलीशान थोडं नीचे होते ना